హలో అందరికీ, ఈరోజు వీడియోలోనైతే అత్తమ్మ బేగన్క భర్త చేస్తున్నదనమాట. అంటే వంకాయ పచ్చడి టైపే అనమాట. సో చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. సో ఇంకా ఇక్కడ అత్తమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందనమాట. ఇలా పెద్ద వంకాయలు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మన స్పూన్తో, ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో కొద్దిగా ఇలా డాట్స్ లాగా పెట్టుకొని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఓపెన్ చేసి ఫస్ట్ అందులో లోపల పురుగులు ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత పైన అంతా తొక్క ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఆ కాల్చిన ఫ్లేవర్ అనేది ఈ కర్రీ తింటుంటే వస్తుంది చూడండి, ఇంకా ఎంతైనా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇంకా స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోండి, లేదంటే స్పూన్తోనైనా స్మాష్ చేసుకోండి. అలానే సేమ్ టమాటోస్ కూడా చేసుకోవాలి. దాని తర్వాత ఇది తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపులోకి ఏంటి అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా గార్లిక్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రింజాల్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్తో అయితే సూపర్ ఉంటుంది, అండ్ రోటీకి అయితే ఇంకా అదిరిపోతుంది. మేము ఇది నైట్ టైం రోటీలోకి చేసుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉండే అనమాట. సో మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ అత్తమ్మ ఇప్పుడు టమాటోస్ స్మాష్ చేసేస్తుంది అనమాట. అండ్ టమాటో, బ్రింజాల్ రెండు స్మాష్ చేసుకొని ఇట్లా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. లాస్ట్గా కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి. సో చాలా సింపుల్ కదా, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.